ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా సముద్రపు జంతువులు భూమి మీదకి రావడం, సముద్రంలో ఏదో జరుగుతుంది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సముద్రాన్ని మనం లోతుగా పరిశీలిస్తే ఇది నిజంగా మరో ప్రపంచంలాగా ఉంటుంది. మనం లోతుకు వెళ్లే కొద్దీ అక్కడ ఉండే చీకటిలో వెలుగునిచ్చే జీవులు, భయంకరమైన ఒత్తిడి, ఇంకా ఎన్నో రకాల మిస్టరీలు మనకు పరిచయం అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు సముద్రం లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రపంచం ఉంటుంది అని? ఈ రోజు వీడియోలో మన సముద్ర గర్భం లోతుల్లో ఎలాంటి వింతలు ఉన్నాయి, అసలు ఇప్పటి వరకు సముద్రాన్ని ఎంత అన్వేషించారు అనే విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. భూమిపై మహాసముద్రాలు దాదాపు 71% భాగాన్ని ఆక్రమించాయి. అయితే మనుషులు ఇప్పటి వరకు మహాసముద్రాలను కేవలం 5% మాత్రమే పూర్తిగా అన్వేషించగలిగారు. సముద్ర గర్భం చాలా విశాలంగా ఉండడం, ఎక్స్ట్రీమ్ డెప్త్ లో ఉండే హై ప్రెషర్ కారణంగా, ముఖ్యంగా లోతుకు వెళ్లే కొద్దీ వచ్చే చీకటి వాతావరణం కారణంగా సముద్రాన్ని పూర్తిగా అన్వేషించలేకపోతున్నారు. భూమిపై ఉన్న మొత్తం నీటి పరిమాణంలో 96.5% మహాసముద్రాల్లో ఉంది. అంటే సుమారు 1.332 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు మహాసముద్రాల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సముద్రాన్ని లోతుల ఆధారంగా 5 ప్రధాన జోన్లుగా విభజించారు. అవి సన్లైట్ జోన్, ట్విలైట్ జోన్, మిడ్ నైట్ జోన్, అబిసల్ జోన్, హడల్ జోన్లు. ఇందులో హడల్ జోన్ అత్యంత లోతైనది. ఇది 7000 మీటర్ల కంటే ఎక్కువ లోతుగా ఉంటుంది. వీటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, సన్లైట్ జోన్. సముద్రంలో ఉండే వాతావరణాన్ని ముఖ్యంగా సూర్యకాంతి, ఉష్ణోగ్రత, ఉపదనం లాంటి భౌతిక అంశాలు నిర్దేశిస్తాయి. ఈ అంశాలు సముద్రం ఉండే ప్రదేశం బట్టి మారిపోతూ ఉంటుంది. సూర్యకాంతి సముద్ర ఉపరితలాన్ని వేడిగా చేస్తుంది. భూమిపై లాగానే సముద్రంలో కూడా ఉష్ణోగ్రతలు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు ఈక్వేటర్ దగ్గర సముద్రపు నీరు వేడిగా ఉంటే ధ్రువాల దగ్గర చల్లగా ఉంటుంది. అలాగే సముద్రం పైభాగంలో నీరు వేడిగా ఉంటే లోతుకు వెళ్లే కొద్దీ చల్లగా మారుతుంది. సూర్యకాంతిని సముద్రం గ్రహించే ఏరియానే సన్లైట్ జోన్ అని పిలుస్తారు. ఇది ఉపరితలం నుండి కేవలం 200 మీటర్లు అంటే 656 అడుగుల లోతు వరకు విస్తరించి ఉంటుంది. అయితే ఈ జోన్ అనేది ఖండాల అంచు దగ్గర ఒకలాగా, ఓపెన్ ఓషియన్ దగ్గర ఒకలాగా విస్తరించి ఉంటుంది. సముద్రం మొత్తం పరిమాణంలో కేవలం 3% మాత్రమే ఈ సన్లైట్ జోన్ ఉన్న ఈ జోన్ లో అనేక రకాల జీవజాతులు నివసిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలోనే ఫైటోప్లాంక్టన్ అనే సూక్ష్మజీవులు, మరికొన్ని రకాల బ్యాక్టీరియాలు జీవిస్తాయి. ఇవి సముద్రపు ఆహార గొలుసుకు మూలం. ఈ ఫైటోప్లాంక్టన్స్ అనే సూక్ష్మజీవుల కారణంగానే మనం ఊపిరి పీల్చే ఆక్సిజన్ లో సుమారు 50% ఉత్పత్తి అవుతుంది. ఈ జీవరాశి లేకపోతే ప్రజెంట్ ఎర్త్ లో ఉన్న ఆక్సిజన్ లో సగం తగ్గిపోతుంది. ఈ జోన్ లో జరిగే ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా సముద్రపు జీవులు వాయుమండలంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి భూమి మీద ఉన్న ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతున్నాయి. ఈ ఫైటోప్లాంక్టన్ ను జూ ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ జూ ప్లాంక్టన్ ను చిన్న చేపలు, ఆ చేపలను పెద్ద చేపలు, తిమింగిలాలు మరియు ఇతర సముద్ర జీవులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ జోన్ లోనే మనం తినే చేపల నివాసం ఉండడం కారణంగా మత్స్య పరిశ్రమ ఈ జోన్ మీదనే ఆధారపడి ఉంటుంది. నెంబర్ 2, ఓషన్ ట్విలైట్ జోన్. ఈ జోన్ ని సముద్రపు సంధ్యా మండలం అని పిలుస్తారు. ఇది సన్లైట్ జోన్ తర్వాత వస్తుంది. ఇది సముద్ర గర్భంలో 200 నుండి 1000 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. దీన్ని మిడ్ వాటర్ లేదా మెసోపాలజిక్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం చాలా చల్లగా ఉండి తక్కువ కాంతితో మసకబారిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ జీవించే జీవులు ఉత్పత్తి చేసే బయోల్యూమినెసెన్స్ అనే ప్రక్రియ ద్వారా కొన్ని చోట్ల వెలుతురును చూడవచ్చు. గతంలో ఈ చీకటి ప్రాంతంలో జీవజాలం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. కానీ తాజాగా చేసిన అధ్యయనాల ప్రకారం ఈ జోన్ లో ఉండే జీవుల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది సముద్రంలోని ఇతర జోన్ లో ఉండే జీవుల కంటే ఎక్కువ. ఈ ప్రాంతంలో అత్యధికంగా కనిపించే చేపను బ్రిస్టల్ మౌత్ అని పిలుస్తారు. చూడడానికి చిన్నగా కనిపించే ఈ చేపలు ఈ జోన్ లో అధికంగా నివసిస్తూ ఉంటాయి. కేవలం ఈ జోన్ లోనే ఈ చేపల సంఖ్య క్వాడ్రిలియన్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ చీకటి ప్రాంతంలో జీవించడానికి చాలా జీవులు బయోల్యూమినెసెన్స్ అనే ప్రక్రియ ద్వారా స్వయం వెలుతురును ఉత్పత్తి చేసుకుంటాయి. కొన్ని చేపలు తమ శత్రువుల నుండి రక్షణ పొందేందుకు కౌంటర్ ఇల్యూమినేషన్ అనే టెక్నిక్ ను ఉపయోగిస్తాయి. ఇవి తమ కడుపులో ఉండే ఫోటోఫ్లోర్ అనే ప్రత్యేక అవయవాల ద్వారా మెరుస్తూ పైనుండి పడే వెలుతురుతో కలిసిపోయి కనిపించకుండా మాయమవుతాయి. ఈ జోన్ లో ఉండే జీవులు రాత్రి సమయంలో ఆహారం కోసం సముద్రం యొక్క ఉపరితలానికి చేరుకుంటాయి. ఉదయం అయ్యేసరికి తిరిగి లోతైన ప్రాంతాలకు వెళ్లిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జంతు వలసగా భావిస్తారు. ఈ జోన్ సముద్ర జీవావరణాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఓషియన్ ఫుడ్ చైన్ ని సమర్థవంతంగా నడుపుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ను సముద్ర లోతులకు తీసుకువెళ్లడానికి ఈ జోన్ ఉపయోగపడుతుంది. సముద్రపు ఉపరితలంలో మరణించిన జంతువులు, సూక్ష్మజీవులు మరియు సముద్రపు మంచు ట్విలైట్ జోన్ లోకి పడిపోతాయి. మానవులకు ఆహారంగా ఉపయోగపడే సముద్ర జీవులు కూడా ఆహారం కోసం ఈ ట్విలైట్ జోన్ మీదే ఆధారపడి ఉంటాయి. సముద్రం మనుషులు చేసే పనుల కారణంగా విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ లో 25% గ్రహిస్తుంది. ఈ ప్రక్రియలో ట్విలైట్ జోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ జోన్ 90% కార్బన్ ను నిల్వ చేయడంతో పాటు మిగిలిన కార్బన్ ని లోతైన సముద్ర భాగాలకు చేరవేసి అక్కడే వందల సంవత్సరాల పాటు ఉండేలా చేస్తుంది. ఈ జోన్ ని అధ్యయనం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది ఉపరితలానికి 200 నుండి 1000 మీటర్ల లోతులో ఉండడం వల్ల శాటిలైట్ టెక్నాలజీ కూడా దీన్ని సరైన విధంగా అధ్యయనం చేయలేకపోతుంది. సముద్రపు నీరు, జీవులు ఎప్పటికప్పుడు మారిపోతుండటంతో వీటిని స్థిరంగా పరిశీలించడం కష్టసాధ్యం అవుతుంది. నెంబర్ 3, మిడ్ నైట్ జోన్. సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ
సూర్యకాంతి తగ్గిపోతుంది. దీని కారణంగా సముద్రం యొక్క రంగు మారుతుంది. సముద్రం మనకు కనిపించే నీలం రంగు కూడా 1000 మీటర్ల లోతుకు చేరేసరికి పూర్తిగా మాయమైపోతుంది. ఈ లోతైన ప్రాంతాన్నే మిడ్ నైట్ జోన్ అంటారు. ఇది సుమారు 1000 నుండి 4000 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. అనేక చోట్ల ఇది సముద్రం యొక్క అడుగు భాగానికి చేరుకుంటుంది. ఈ ప్రాంతం పూర్తిగా చీకటిగా ఉండడంతో పాటు ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయి. ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఇది లోతుకు వెళ్లే కొద్దీ ఈ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకు భూమిపై ఉన్న సముద్ర ఉపరితలం దగ్గర 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటే అది ప్రతి 10 మీటర్ల సముద్రం లోపలకు వెళ్లే కొద్దీ ఒక్కో అట్మాస్ఫియర్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఈ జోన్ స్టార్టింగ్ పాయింట్ లో 1000 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటే చివరికి చేరుకునేటప్పటికి అది 400కి పెరుగుతుంది. ఇక్కడ వాతావరణంలో బ్రతకడానికి జంతువులు ప్రత్యేకమైన పద్ధతులు నేర్చుకుంటాయి. ఈ మిడ్ నైట్ జోన్ అనేది సముద్ర జలభాగంలో 70% ఆక్రమించి ఉంటుంది. అయినప్పటికీ ఈ ప్రాంతం చాలా లోతుగా చీకటిగా ఉండడం వల్ల ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మిడ్ నైట్ జోన్ అనేది ఇప్పటికీ మనకు పూర్తిగా అర్థం కాని సముద్రపు లోతైన ప్రపంచం. దీని మీద జరిగే అధ్యయనాలు సముద్రపు ఆహార గొలుసును, జీవ వైవిధ్యాన్ని, ఇంకా భూమి యొక్క కార్బన్ సైకిల్ ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది భవిష్యత్తులో సముద్ర పరిశోధనలకు కీలకమైన ప్రదేశంగా మారే అవకాశం ఉంది. నెంబర్ 4 అబిసల్ జోన్. భూమిపై సముద్రాలు అత్యంత లోతైన ప్రాంతాలు. ఈ లోతు చాలా ప్రాంతాల్లో 4000 మీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇవి ఇంకా లోతుగా అంటే 7000 మీటర్ల లోతు వరకు కూడా చేరతాయి. 3000 నుండి 6500 మీటర్ల లోతు గల సముద్ర తలాన్ని అబిసల్ మండలం అంటారు. ఈ లోతులో సూర్యకాంతి చేరదు. అందుకే ఈ ప్రాంతం పూర్తిగా గాఢాంధకారంగా ఉంటుంది. ఇక్కడ జీవించే సముద్రపు జీవులు ప్రధానంగా బయోల్యూమినెసెన్స్ ద్వారా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ ప్రాంతం చాలా వరకు ట్రెంచెస్, సీ మౌంటైన్స్, ఓషన్ రిడ్జెస్ ద్వారా విభజించబడి ఉంటుంది. ట్రెంచెస్ అనేవి టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఏర్పడితే ఓషన్ రిడ్జెస్ భూగర్భ అగ్ని పర్వతాల కారణంగా ఏర్పడతాయి. ఇంకా ఓషన్ మౌంటైన్స్ అనేవి అదో భూమిలోని మగ్మా పైకి రావడం వల్ల ఏర్పడతాయి. అబిసల్ మండలం ఇప్పటి వరకు పూర్తిగా పరిశోధించబడలేదు. కానీ ఇది భూమిపై ప్రత్యేక జీవరాశులు కలిగి ఉంది. ఇది అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కలిగిన ప్రదేశం అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఇక్కడ జీవించే జంతువుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో జీవించే కొన్ని సముద్రపు జీవులు భూమిపై మరెక్కడా కనిపించవు. ఇవి అధిక ఒత్తిడిని తట్టుకోగలగడం, చాలా తక్కువ ఆహార వనరులతో జీవించడం మరియు సముద్ర ఉపరితలంతో సంబంధం లేకుండా జీవించగలగడం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే ఈ జోన్ లోని సముద్ర తలంలో అధికంగా ఖనిజాలను కలిగి ఉంది. ముఖ్యంగా కోబాల్ట్, నికిల్, అల్యూమినియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పరిశ్రమలో విస్తృతంగా వాడతారు. ప్రత్యేకంగా సముద్ర పర్వతాలు కోబాల్ట్ తో నిండిన పొరలతో కప్పబడి ఉంటాయి. అలాగే సముద్ర అంతర్భాగంలో సీసం, వెండి, బంగారం వంటి ఖనిజాలు నిల్వలు ఉన్నాయి. ఈ ఖనిజాలను గనులుగా తవ్వేందుకు చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. నెంబర్ 5 హైడల్ జోన్. సాధారణంగా సముద్రపు నేల 4000 నుండి 6000 మీటర్ల లోతులో ఉంటుంది. అయితే కొన్ని ట్రెంచెస్ 11000 మీటర్ల లోతు వరకు విస్తరించవచ్చు. 6000 నుండి 11000 మీటర్ల లోతులో ఉన్న ప్రాంతాన్ని హైడల్ జోన్ అంటారు. దీనికి గ్రీకు పురాణాల్లో నరకానికి అధిపతి అయిన హైడస్ పేరు పెట్టారు. సముద్రంలో ఈ ట్రెంచెస్ విస్తీర్ణం ఆస్ట్రేలియా ఖండం అంతా ఉంది. ఈ ప్రాంతం అత్యంత లోతు, భీకరమైన ఒత్తిడి, లో టెంపరేచర్ మరియు కంప్లీట్ గా చీకటితో కూడుకుని ఉంటుంది. ఈ ట్రెంచెస్ టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల ఏర్పడ్డాయి. హైడల్ జోన్ యొక్క గట్టులు చాలా కోణంగా ఉంటాయి. వీటిలో ప్రత్యేకమైన జీవరాశులు నివాసం ఉంటాయని నమ్ముతున్నారు. ఈ జీవరాశుల అధ్యయనం ద్వారా హై ప్రెషర్, కంప్లీట్ గా డార్క్ గా ఉండే వాతావరణంలో జీవించే విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్ని జీవరాశులు సముద్రపు కింద భాగాన ఉన్న హైడ్రోథర్మల్ సీప్స్ ద్వారా శక్తిని పొందుతాయి. మరికొన్ని సముద్రం పై భాగం నుండి కూలిపడే కార్బన్ పదార్థంపై ఆధారపడతాయి. హైడల్ జోన్ యొక్క నేల భాగంలో కార్బన్ నిల్వ ఉంటుంది. ఇది గ్లోబల్ కార్బన్ చక్రంలో మరియు వాతావరణ నియంత్రణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ హైడల్ జోన్ అధ్యయనం ద్వారా భూమికి బయట ఉన్న సముద్రాల గురించి కూడా అవగాహన పెంచుకోవచ్చు. ఉదాహరణకు జూపిటర్ మరియు శని గ్రహాల చంద్రులపై సముద్రాల అన్వేషణలో ఇది ఉపయోగపడుతుంది. హోప్ ఈ వీడియో గానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.